ఇది చూడండి. ఈ నేచర్లో ఎక్కడో జరిగిన ఒక మూమెంట్ ఇంకెక్కడో జరగాల్సిన ఒక మూమెంట్ ని డిసైడ్ చేస్తుంది. ఎవ్రీథింగ్ ఇస్ ఇంటర్లింక్డ్. ఇదే బటర్ఫ్లై ఎఫెక్ట్. ఎక్కడో స్పెయిన్ లో బటర్ఫ్లై రెక్కలాడిస్తే టెక్సస్ లో టార్నడో వస్తుంది. ఇప్పుడు ఈ బటర్ఫ్లై ఇక్కడ రెక్కలాడిస్తే ఇంకెక్కడైనా భూకంపం వస్తుందా? హలో మై స్లే స్క్వాడ్, వెల్కమ్ టు సైడ్ ఎఫెక్ట్ సిరీస్ పార్ట్ 4. బటర్ఫ్లై ఎఫెక్ట్ కి యాక్చువల్ మీనింగ్ ఇది కాదు. ఎడ్వర్డ్ లారెన్స్ అనే వ్యక్తి 1960s లో టర్మ్ చేసిన కేయోస్ థియరీని ఇప్పుడు బటర్ఫ్లై థియరీగా చెప్తున్నారు. ఆయన వెదర్ ప్రొడక్షన్ మోడల్స్ మీద వర్క్ చేస్తున్నప్పుడు రీడింగ్స్ లో వచ్చిన 0.506127 అనే నంబర్ ని 0.506 అనే నంబర్ తో రౌండ్ ఆఫ్ చేసి క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఎండ్ రిజల్ట్ లో చాలా పెద్ద హ్యూజ్ డిఫరెన్స్ కనిపించింది. ఇది ఆయన అబ్జర్వ్ చేసి రీడింగ్స్ లో చిన్న చిన్న చేంజెస్ చేస్తూ చాలా సార్లు ఎక్స్పెరిమెంట్ చేశారు. ఈ ఎక్స్పెరిమెంట్స్ ని ఆయన ఒక ప్యాటర్న్ లో ఫామ్ చేసినప్పుడు ఒక బటర్ఫ్లై షేప్ అయితే కనిపించింది. సో అతను కనుక్కున్న ఈ కేయోస్ థియరీని, అందుకే కేయోటిక్ సిస్టమ్స్ అంటే అన్ప్రెడిక్టబుల్ గా ఉండే సిస్టమ్స్ లో తన అబ్జర్వేషన్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి బటర్ఫ్లై ని సింబల్ గా తీసుకున్నారు. బటర్ఫ్లై అంత చిన్నగా ఉన్న ఇన్సెక్ట్ కూడా సైక్లోన్ లాంటి ఒక పెద్ద ఎఫెక్ట్ కి దారి తీయచ్చని ఆయన సింబాలిక్ గా చెప్పారు. కానీ బటర్ఫ్లై రెక్కలాడిస్తే తుఫాన్ వస్తుందని కాదు. సో మనం కూడా నోటీస్ చేయని ఒక చిన్న చేంజ్ తీసుకురావడం వల్ల మన లైఫ్ లో అది చాలా పెద్ద ఇంపాక్ట్ చూపించవచ్చు. నా విషయంలో అయితే నేను ఒక రాంగ్ బస్ ఎక్కడం వల్ల ఒక మంచి ఫ్రెండ్ ని కలుసుకున్నాను అండ్ తను నా కెరీర్ షేప్ చేయడంలో చాలా పెద్ద హెల్ప్ చేసింది. మీ లైఫ్ లో బటర్ఫ్లై ఎఫెక్ట్ ఇచ్చిన సైడ్ ఎఫెక్ట్ ఏంటో కమెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.